హలో గైస్, దిస్ ఇస్ సంతోష్ నాయక్. మనం చాలాసార్లు షేకీ ఫుటేజెస్ కావచ్చు, హ్యాండ్ హెల్డ్తో తీసిన ఫుటేజెస్, లేదంటే జిటరీ మూమెంట్స్ ఉన్న ఫుటేజెస్ మనము ఎడిట్ చేస్తున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాము. అంటే వాటిని స్టెబిలైజ్ చేయాలి అంటే థర్డ్ పార్టీ యాప్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు సాఫ్ట్వేర్లోనే ఉన్నా కూడా అంత ప్రాపర్గా రాకపోవచ్చు, లేదంటే సిస్టమ్ సపోర్ట్ చేయకపోవచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చాలాసార్లు ఫేస్ చేస్తూ ఉంటాం. బట్ ఎడిట్ పేజ్లో ఇన్స్పెక్టర్ ట్యాబ్లో స్టెబిలైజేషన్ అనే ఫీచర్ ద్వారా జస్ట్ సింగిల్ క్లిక్తోనే మన దగ్గర ఉన్న ఈ అబ్నార్మల్ ఫుటేజెస్ అన్నిటిని ప్రీమియం లుక్లోకి తీసుకురావచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఇప్పుడు మనం ఈ క్లిప్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడవచ్చు. నేను ఇది ప్లే చేస్తున్నాను. ఇక్కడ ప్లే చేస్తుంటే మనకి ఇక్కడ ఎండ్ పార్ట్స్లలో ఇక్కడ చూస్తే మనకి కెమెరా షేకీనెస్ అనేది మనకి ఇక్కడ ఉంది కొద్దిగా ఇక్కడ చూస్తే. అండ్ ఇక్కడ ఇదొక షాట్ ఉంది మనకి ఇక్కడ చూస్తే. దీంట్లో కూడా మనకి కొద్దిగా షేకీనెస్ అనేది ఉంది కెమెరాలో. ఇక్కడ కూడా ఈ షాట్లో కూడా మనకి ఇక్కడ చూస్తే ఈ ఏరియాస్లో చూస్తే మనకు కార్నర్ ఏరియాస్లో ఈ ఫుటేజ్ షేక్ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ స్టెబిలైజేషన్ అనే ఆప్షన్ని యూజ్ చేసుకొని మనం ఈ ఫుటేజెస్ని ఫిక్స్ చేయబోతున్నాం. సో ఈ క్లిప్లో ఒకసారి నేను నార్మల్గా ప్లే చేస్తున్నా చూడండి. దీంట్లో మనకు ఈ పార్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. కోర్స్ ఇది కొద్దిగా స్మూత్గానే ఉంది, బట్ స్టిల్ మనకి కొద్దిగా దీంట్లో షేక్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అది స్టెబిలైజేషన్ ఆప్షన్తో మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం ఇది. సో మనం ఇది ఆన్ చేసిన తర్వాత పర్స్పెక్టివ్, సిమిలారిటీ, ట్రాన్స్లేషన్ అనేది 3 ఆప్షన్స్ డిఫరెంట్ టైప్స్లో వర్క్ అవుతాయి. బట్ మోస్ట్లీ మనకి పర్స్పెక్టివ్ అనేది ఉంది కదా, దీంట్లో మనకి చాలా మటుకి మన రిజల్ట్స్ అనేది అచీవ్ అవుతాము. మోడ్స్లో ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి అనుకున్నాం కదా. పర్స్పెక్టివ్లో దీంట్లో ఫస్ట్ వచ్చేసి కెమెరా లాక్ అనేది ఉంది, ఇది అన్చెక్ అయి ఉంది. అండ్ జూమ్ అనేది ఉంది కదా, ఇది మనకి చెక్ అయిపోయి ఉంది. అంటే ఇది జూమ్ ఆప్షన్ని మనం దీంట్లో ఎనబుల్ చేసాము ఇక్కడ. సో ఇప్పుడు మనం ఈ వీడియోని స్టెబిలైజ్ చేయాలనుకుంటున్నాం కదా, దానికి మనకి ఈ ఆప్షన్ ఏం చేస్తుంది అంటే దీంట్లో కావాల్సినంత పోర్షన్ని దాన్ని ముందే ప్రీ సెలెక్ట్ చేసుకొని రిమైనింగ్ ఏరియాని జూమ్ చేసుకొని దాంట్లో ఎక్కడైనా క్రాప్ చేయాల్సి వస్తే క్రాప్ చేస్తుంది. సో అది మనకి ఇక్కడ చూస్తే కంప్లీట్ 1 వరకు వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తే మనకి డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. లాస్ట్ వచ్చేసి మనకి 250 వరకు డిక్రీజ్ అవుతుంది. సో మనం ఇంక్రీజ్ చేస్తుంటే మనకి క్రాపింగ్ రేషియో అనేది తగ్గుతూ వస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ క్రాప్ చేసేటప్పుడు మనం జూమింగ్ యొక్క ఆప్షన్ని ఎక్కువ ఇవ్వట్లేదు కాబట్టి మనకు ఆ ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది. అంటే మనకి డిక్రీజ్ చేస్తూ ఉంటే మనకి ఈ జూమ్ ఆప్షన్ అనేది ఈ ఫుటేజ్కి ఎక్కువ ఇస్తామన్నమాట. సపోజ్ మనం ఇక్కడ ఈ ఫుటేజ్లో అది అబ్జర్వ్ చేయొచ్చు మనకి ఎంత క్రాప్ అవుతుంది అనేది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది స్మూత్ అనే ఆప్షన్ ఉంది కదా. స్మూత్ అంటే మనకి ఒక్కొక్కసారి స్టెబిలైజ్ చేసేటప్పుడు మనకి కొద్దిగా డిస్టార్షన్ అనేది వస్తూ ఉంటుంది సైడ్స్లలో. సో దాన్ని మనం దీనివల్ల అడ్జస్ట్ చేసుకోవచ్చు. కోర్స్ ఇది కూడా మనం అకార్డింగ్లీ మన ఫుటేజ్, మన క్లోజప్ షాట్స్ ఉన్నాయా, లేకుంటే వైడ్ షాట్స్ ఉన్నాయా, మిడ్ షాట్స్ ఉన్నాయా, దాన్ని బట్టి కూడా మనకి అడ్జస్ట్మెంట్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాం మనం. సో స్ట్రెంగ్త్ వచ్చేసి మనకి స్టెబిలైజేషన్ పర్సంటేజ్ ఎంత అక్యురేట్గా కావాలనేది దీంట్లో డిసైడ్ అవుతుంది. ఇది ఏమో మ్యాక్సిమం అండ్ ఇది మినిమం అనమాట. సో మినిమం అంటే మనకి స్ట్రెంగ్త్ దీంట్లో వచ్చేసి తగ్గిపోతుంది. సో ఇది మ్యాక్సిమమే ఉంచాలి. మోస్ట్లీ సెట్టింగ్స్ ఆల్మోస్ట్ మనం డిఫాల్ట్గానే ఉంచేసినా కూడా అది చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇప్పుడు చూస్తే మనకి ఈ వీడియో కొద్దిగా షేక్ అవుతుంది కదా ఇక్కడ చూస్తే మనకి. సో ఇప్పుడు మనం డైరెక్ట్ దీంట్లో ఎక్కువ ఆప్షన్స్ ఏమి మనం సెట్ చేయకుండా సపోజ్ ఇప్పుడు ఎలా అయితే ఎంత ఉందో దాన్ని స్టెబిలైజ్ చేద్దాం. సో ఇక్కడ క్లిప్ని మనకి ఆటోమేటికల్లీ స్టెబిలైజ్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇది కూడా కొద్దిగా జూమ్ అయిపోయింది ఇక్కడ వీడియో. నార్మల్ ఇక్కడ చూస్తే ఇలా ఉంది. అండ్ స్టెబిలైజ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కొద్దిగా జూమ్ తీసుకుంది. అయితే ఇప్పుడు ఒకసారి స్టెబిలైజ్ అయిన వీడియోని ఒకసారి ప్లే చేస్తే మనకి, సో ఇప్పుడు చూస్తే మనకి మనం గింబల్తో షూట్ చేసినట్టుగా మనకి కనిపిస్తుంది. సపోజ్ మనము దీన్ని ఇంకొద్దిగా క్రాపింగ్ రేషియోని మనం పెంచవచ్చు దీంట్లో
కొద్దిగా అడ్జస్ట్మెంట్స్ అనేది చేద్దాం. సో ఇలాంటివి అడ్జస్ట్మెంట్స్ చేసినప్పుడు ఇది కూడా కొద్దిగా తగ్గిద్దాం. సో ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ చేసినప్పుడు మళ్ళీ మనం స్టెబిలైజ్ చేయాలి. సో ఎప్పుడైనా మనం ఈ రేషియోస్ని కనుక మళ్ళీ చేంజెస్ చేస్తే మళ్ళీ స్టెబిలైజ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ స్టెబిలైజ్ అయింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూస్తే కొద్దిగా ఇంతకు ముందు కంటే కూడా మనకి బెటర్ అనేది అయింది ఇప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ క్లిప్ని ఒకసారి చూస్తే దీంట్లో కూడా మనకు చూడవచ్చు కొద్దిగా క్లిప్ అనేది షేక్ అవుతూ ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకు సబ్జెక్ట్ మీద కూడా మనకి కొద్దిగా తెలుస్తుంది, ఇది కొద్దిగా అప్ అండ్ డౌన్ టిల్ట్ అవుతూ ఉంది కంటిన్యూస్లీ. సో దీన్ని కూడా ఒకసారి మనం ఫిక్స్ చేసే ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో మనం మళ్ళీ ఇప్పుడు సేమ్ సెట్టింగ్సే ఉంచేసి స్టెబిలైజ్ ప్రెస్ చేస్తున్నాం. స్టెబిలైజ్ చేసిన తర్వాత ఇక్కడ చూడవచ్చు మనకి ఆటోమేటికల్లీ కొద్దిగా జూమ్ అయిపోయింది. ఇక్కడ చూస్తే ఇది ఒరిజినల్ అండ్ ఇది మనకి స్టెబిలైజ్ అయిన వీడియో. సో ఇప్పుడు చూస్తే మనకి కొద్దిగా ఆ షేకీనెస్ మనకు అప్ అండ్ డౌన్ అవుతుంది కదా, అది దీంట్లో మోస్ట్లీ తగ్గింది మనకి. ఇది కూడా మనకి స్మూత్ ట్రాన్సిషన్ అనేది ఇస్తుంది. సో ఇలా మనం ఇది చేసుకోవచ్చు. బట్ ఇక్కడ చూస్తే మనకి కొద్దిగా మనకి ఇమేజ్లో డిస్టార్షన్ అనేది వస్తుంది కదా. ఇక్కడ చూస్తే ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే యాక్చువల్లీ ఈ స్టెబిలైజేషన్ అనే కాన్సెప్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు చూపిస్తాను నేను మీకు. సో ఇప్పుడు ఈ జూమ్ అనేది మనకు ఆటోమేటికల్లీ ఇది తీసుకుంటుంది కదా, ఇది ఆఫ్ చేస్తే ఈ వీడియో ఎలా స్టెబిలైజ్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చూడవచ్చు. ఇక్కడ చూస్తే నేను ఒకసారి ప్లే చేస్తున్నాను. ఇక్కడ చూస్తే ఈ ఫ్రేమ్లో సబ్జెక్ట్ని సెంటర్లో మనకి ఫిక్స్ చేసేసి ఆ మిగతా ఫ్రేమ్స్ని మనకి లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ ఇవన్నీ దానికి తగ్గట్టు అదే సెట్ చేసేస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకి ఇలా వస్తుంది కదా. సో జూమ్లో ఏమవుతుంది అంటే మనకి ఏదైతే ఈ డిస్టర్బెన్స్ ఉందో అదంతా హైడ్ చేసేస్తుంది అన్నమాట. అందు గురించి మనం ఎప్పుడైనా ఈ స్టెబిలైజేషన్ మనం చేస్తున్నట్టు అయితే జూమ్ని ఆన్లో పెట్టుకుంటే మనకి ఈ ప్రాబ్లం అనేది రాదు. సో దీనిపైన మనం ఈ వేరేవి కూడా ఒకసారి అప్లై చేసి చూద్దాం. ఇది సిమిలారిటీలో చేంజ్ చేశాను కదా, ఇప్పుడు మళ్ళీ స్టెబిలైజ్ చేయాలి. స్టెబిలైజ్ చేస్తే ఇప్పుడు సిమిలారిటీలో ఎలా ఉందో ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇప్పుడు ఇది చూస్తే ఇది సిమిలారిటీలో మనం చేసాము. అఫ్ కోర్స్ దీంట్లో కూడా పర్లేదు అనిపిస్తుంది నాకు. సో ఇక్కడ చూస్తే మోస్ట్లీ ఇక్కడ కూడా ఏం డిస్టర్బెన్స్ లేదు కాబట్టి ఈ క్లిప్ మనకి సిమిలారిటీలో బాగా వర్కౌట్ అయింది. సో ఇలా అనమాట, మనకి ఎప్పుడైనా షార్ట్ అండ్ నీడ్ని బట్టి మనం ఈ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. అదే మనం ఈ ట్రాన్స్లేషన్ని ఒకసారి చెక్ చేద్దాం. అగైన్ ఇది స్టెబిలైజ్ చేస్తుంది. సో ఇప్పుడు చూద్దాం. సో ఇది చూస్తే ఇది కూడా మనకి పర్ఫెక్ట్ వీడియో వస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకొక ఫుటేజ్ ఉంది. ఇది మనకి కెమెరా ఒక దగ్గరే ఉంది, బట్ మేబీ విండ్ వల్ల కావచ్చు లేదంటే ఇంకేమన్నా రీజన్స్ కావచ్చు. ఇక్కడ మనకి చూస్తే ఇది కదులుతుంది. మనకి ఫుటేజ్ ఇక్కడ చూస్తే మోస్ట్లీ హ్యాండ్ హెల్డ్ షాట్ లాగానే కనబడుతుంది. ఇక్కడ మనకి ఈ ప్లేసెస్ అండ్ ఈ ప్లేసెస్లో చూస్తే మనకి డెఫినెట్లీ ఈ ఫుటేజ్ అనేది కదులుతుంది. సో ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేద్దాం. బట్ దీన్ని మనం ఈ విధంగా కాకుండా కెమెరా లాక్ అంటే ట్రైపాడ్ మోడ్లో ఒకసారి ఇచ్చేద్దాం. సో కెమెరా లాక్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోగానే మనకి రిమైనింగ్ ఆప్షన్ అనేవి అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఎందుకంటే మనకి ఇది సింగిల్ స్టిల్ పొజిషన్ అంటే కెమెరా మనకు ట్రైపాడ్ మీద పెడతాం కదా, ఆ ఆప్షన్ అన్నమాట. ట్రైపాడ్ మీద మనం ఎలాంటి షాట్ అచీవ్ చేస్తామో ఆ షాట్ మనకి దీంట్లో అచీవ్ చేయొచ్చు. సో నేను ఒకసారి ఫుల్ స్క్రీన్ చేస్తాను నేను. సో ఇక్కడ చూడవచ్చు మనకి మోస్ట్లీ ఇది షేక్ అవుతుంది, మనకు తెలుస్తుంది. సో దీనిపైన మనం ఇప్పుడు స్టెబిలైజేషన్ అనే ఆప్షన్ సెట్ చేసాము అండ్ ఇప్పుడు వీడియో అనలైజ్ అయిపోయింది. సో ఇప్పుడు చూస్తే మనం ఈ వీడియో కంప్లీట్ మనకి మోస్ట్లీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా చాలా క్లీన్గా మనకి ఈ వీడియో అనేది వచ్చింది. అఫ్ కోర్స్ కొద్దిగా డిస్టార్షన్ ఉంది, బట్ అగైన్ మనం దీన్ని వేరే ఆప్షన్స్లో కూడా ఒకసారి కన్వర్ట్ చేసి చూద్దాం, ఏమన్నా ఫిక్స్ అవుతుందేమో. సో ఇక్కడ చూస్తే సిమిలారిటీ ఆప్షన్లో ఇక్కడ కొద్దిగా షేక్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు కంపారిటివ్లీ. సో ఇప్పుడు ఇంకొకసారి ఈ ట్రాన్స్లేషన్ ఆప్షన్ ఉంది కదా, దీంట్లో కూడా ఒకసారి చెక్ చేసుకుందాం.
సో ఇక్కడ చూస్తే ఇది కంప్లీట్లీ మనకి క్రాప్ అయిపోయింది చూడండి. సో మనకి ఈ సబ్జెక్ట్ అనేది కంప్లీట్లీ క్రాప్ అయిపోయింది. పర్స్పెక్టివ్ మోడ్లో తీసుకొని స్టాబిలైజ్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి ఫుల్ స్క్రీన్ చేస్తున్నా చూడండి. సో ఇక్కడ చూస్తే మనకి కంప్లీట్లీ ఏదో ట్రైపాడ్ పెట్టి షూట్ చేస్తున్నట్టుగా ఈ వీడియో అనేది మనకి ప్రాపర్గా స్టెబిలైజ్ అయిపోయింది. మోస్ట్లీ దీంట్లో ఎలాంటి డిస్టార్షన్ కానీ అలాంటివి ఏం లేవు. సో ఈ విధంగా మనం స్టెబిలైజేషన్ అనే ఆప్షన్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది బిఫోర్ ఒకసారి చూస్తే మనకి ఇంత షేకీగా ఉన్న ఇమేజ్ మనకి వచ్చేసి దీంట్లో ఇంత క్లియర్గా స్టెబిలైజ్ అయిపోయింది. సో ఈ విధంగా మనం మన యొక్క ఫుటేజెస్ని కరెక్ట్ చేసుకోవచ్చు స్టెబిలైజేషన్ ఆప్షన్ ద్వారా. బట్ దీంట్లో మనం కన్సిడర్ చేయాల్సిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే స్టెబిలైజేషన్ అనే ఆప్షన్ యూజ్ చేస్తామో అప్పుడు మనకి మన ఒరిజినల్ ఫుటేజ్ అనేది డెఫినెట్లీ క్రాప్ అవుతుంది. అండ్ అది దృష్టిలో పెట్టుకొని మనం స్టెబిలైజేషన్ అనే ఆప్షన్ని యూజ్ చేసుకోవాలి. మనకి ఇలా వైడ్ షాట్ కావచ్చు, ఇలా కొద్దిగా మిడ్ షాట్, ఇంకా టైట్ క్లోజప్ షాట్స్, ఇలాంటివన్నీ మనం ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ 3 ఆప్షన్స్ యూజ్ చేసి మనం వాటిని స్టెబిలైజ్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్లీ పర్స్పెక్టివ్లో సెట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం డావిన్సీ రిజాల్వ్లో స్టెబిలైజేషన్ ఆప్షన్ యూజ్ చేసుకొని ఒక రెగ్యులర్ ఫుటేజ్ని ఒక ప్రీమియం ఫుటేజ్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేను వాటికి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీ ఎడిటర్ ఫ్రెండ్కి ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.